మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానంలో నెగ్గింది. మహబూబ్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ను కైవసం చేసుకుంది. మొత్తం మీద మహబూబ్ నగర్లో బీఆర్ఎస్లో తిరుగుబాటు జరిగింది. మణికంఠ లైవ్లో జాయిన్ అవుతారు. మణికంఠ, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో జరిగినటువంటి అవిశ్వాస తీర్మానం సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో తిరుగుబాటు జరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ఎస్ రామదాస్, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాపై కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ చేస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కోడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీ సీటును కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్న నేపథ్యంలో తాజాగా ఇవాళ మహబూబ్నగర్ మున్సిపాలిటీ పీఠంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ అవిశ్వాస తీర్మానం కూడా నెగ్గడంతో ప్రస్తుతం మహబూబ్నగర్ మున్సిపాలిటీ పీఠం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. మహబూబ్నగర్ మున్సిపాలిటీలో మొత్తం గతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం కౌన్సిలర్లు 49 మంది ఉన్నారు. 49 మందిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 30 మంది గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంఐఎం పార్టీ నుంచి 3, స్వతంత్రులుగా 6, కాంగ్రెస్ పార్టీ నుంచి 4, బీజేపీ పార్టీ నుంచి 4 గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో చాలా మంది కౌన్సిలర్ అంతా కూడా కాంగ్రెస్, బీజేపీ, అదేవిధంగా ఎంఐఎం స్వతంత్ర అభ్యర్థులంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో మొత్తంగా 42 మందికి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల సంఖ్య అయితే పెరిగినటువంటి పరిస్థితి. తాజాగా ప్రభుత్వ మార్పుతో ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. దీంతో మొత్తంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన వారి సంఖ్య 36కు చేరుకుంది. 36 మంది ఈ రోజు ఏదైతే మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసినటువంటి అవిశ్వాస తీర్మానంలో పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా పూర్తిగా 36 మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన నేపథ్యంలో అవిశ్వాసం అయితే నెగ్గింది. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని అయితే కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. దీనిపై చాలా రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తూ వచ్చింది. అందులో భాగంగానే దాదాపుగా 34 మంది కౌన్సిలర్లందరినీ కూడా తమ వద్దకు తీసుకెళ్లి వారందరినీ కూడా గత కొన్ని రోజులుగా ఒక ట్రిప్ కూడా తీసుకెళ్లినట్టుగా సమాచారం అందుతుంది. నేరుగా ఇవాళ ఉదయం ఏదైతే అవిశ్వాస తీర్మానం 11:30 ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఎవరైతే బయటికి వెళ్ళినటువంటి కౌన్సిలర్లంతా కూడా ఒకేసారి డైరెక్ట్ గా మున్సిపాలిటీకి రావడం జరిగింది. 34 మంది వాహనంలో, బస్సులో కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక నేరుగా వారంతా కూడా మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ పూర్తిగా ఈ యొక్క అవిశ్వాస తీర్మానం అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా 36 మంది కౌన్సిలర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన నేపథ్యంలో మున్సిపల్ పీఠాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మున్సిపల్ చైర్మన్ గా ఎవరిని నియమించాలి, వైస్ చైర్మన్ గా ఎవరిని నియమించాలనేటటువంటి అంశంపై లోపల చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మనకున్న సమాచారం ప్రకారం 21 వార్డుకు చెందినటువంటి కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ కు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఇస్తున్నట్టుగా సమాచారం. మరి వైస్ చైర్మన్ ని ఎవరికి కట్టబెట్టాలనేటువంటి అంశంపై అయితే దృష్టి సాధిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే గతంలో శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా గులాబీమయం చేసే దిశగా తాను ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. అతి తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిల్ ను కైవసం చేసుకున్నటువంటి సందర్భం అంటే ఎలా కుదిరింది? అంటే బీఆర్ఎస్ నుంచి ఎందుకు అసంతృప్తులుగా బయటికి రావడం జరిగింది? దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఎలాంటి సంప్రదింపులు జరపలేదా? ఏం జరిగింది అసలు? మొదటి నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన సమయంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేటటువంటి ఒక వేవ్ వచ్చిన నేపథ్యంలోనే చాలా మంది కౌన్సిలర్లు ఆ సమయంలోనే దాదాపుగా 4 వరకు కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవడంతో ఒక్కొక్కరుగా అంతా కూడా అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నట్లయితే ఆయా వార్డులో ఉండే ప్రజలందరికీ కూడా సర్వీస్ చేయడానికి కొంత ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మరికొంతమంది అధికార పార్టీలో ఒత్తిళ్లు, అప్పట్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒత్తిళ్లు వాటన్నింటినీ కూడా భరించలేకపోయామనేటటువంటి నెపంతో ఒక్కొక్కరుగా చీలిపోతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే బీఆర్ఎస్ లో గతంలో కూడా కొంత కుమ్ములాటలు ఉన్నటువంటి పరిస్థితి, కొంతమంది కౌన్సిలర్ల మధ్య విభేదాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వారంతా కూడా ఎవరైతే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి అంతర్గత పోరులో ఇబ్బంది పడ్డటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపుకు చూడడం, అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి మాస్టర్ స్కెచ్ ఏదైతే ఉందో అందులో భాగంగా ఒక్కొక్క కౌన్సిలర్ ని ఇటువైపు కాంగ్రెస్ పార్టీ వైపుకు తిప్పుకునేందుకు పూర్తిగా వారంతా కూడా చక్రం తిప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చర్చలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వారందరికీ సముచితంగా అనిపించిన నేపథ్యంలో ఒక్కొక్కరుగా కౌన్సిలర్లంతా కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఇక్కడ ఖచ్చితంగా ఇప్పటికే కోస్గి మున్సిపాలిటీని కైవసం చేసుకుని ప్రస్తుతం
మహబూబ్నగర్ మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంది. ఇంకా కొన్ని మున్సిపాలిటీల్లో కూడా అవిశ్వాసానికి రంగం అంతా సిద్ధమైపోయింది. అక్కడ కూడా మెల్లిమెల్లిగా రైట్ అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. రామదాస్. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మణికంఠ. ఇది మహబూబ్ నగర్ బీఆర్ఎస్ లో తిరుగుబాటు జరిగింది. మున్సిపల్ కౌన్సిల్లో జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా భారీగా బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లంతా కూడా కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా సొంత పార్టీ చెందిన కౌన్సిలర్లే ఓటేయడంతో 36 మందితో అవిశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచి మున్సిపల్ కౌన్సిల్ను కైవసం చేసుకుంది. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ లో తిరుగుబాటు జరిగింది. మున్సిపల్ కౌన్సిల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు కౌన్సిలర్లు. మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కౌన్సిలర్లు ఓటేశారు. 36 మందితో అవిశ్వాసాన్ని గెలిచింది కాంగ్రెస్. కౌన్సిల్లో మొత్తం 49 మంది సభ్యులున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారు 30 మంది ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 5, బీజేపీ నుంచి 5 కౌన్సిలర్లు కొనసాగుతున్నారు. ఇక ఎంఐఎం నుంచి 3, స్వతంత్రులు 6 ఉన్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి 4, బీజేపీ నుంచి 4 ఉన్నారు. ఇక ఎంఐఎం నుంచి 3, స్వతంత్రులు 6 బీఆర్ఎస్లో చేరారు. దీంతో బీఆర్ఎస్ కౌన్సిలర్ల సంఖ్య 42కు పెరిగింది. ప్రస్తుతం 4 కౌన్సిలర్లు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్కు చెందిన 20 మంది కౌన్సిలర్లు చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 36కు చేరుకుంది. మొత్తం మీద కౌన్సిలర్లు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానంలో నెగ్గింది. మహబూబ్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ను కైవసం చేసుకుంది. మొత్తం మీద మహబూబ్ నగర్లో బీఆర్ఎస్లో తిరుగుబాటు జరిగింది. ఎస్ మణికంఠ లైవ్లో జాయిన్ అవుతారు. మణికంఠ, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో జరిగినటువంటి అవిశ్వాస తీర్మానం సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో తిరుగుబాటు జరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? రామదాస్, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాపై కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ చేస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కోడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీ సీటును కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్న నేపథ్యంలో తాజాగా ఇవాళ మహబూబ్నగర్ మున్సిపాలిటీ పీఠంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ అవిశ్వాస తీర్మానం కూడా నెగ్గడంతో ప్రస్తుతం మహబూబ్నగర్ మున్సిపాలిటీ పీఠం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. మహబూబ్నగర్ మున్సిపాలిటీలో మొత్తం గతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం కౌన్సిలర్లు 49 మంది ఉన్నారు. 49 మందిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 30 మంది గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంఐఎం పార్టీ నుంచి 3, స్వతంత్రులుగా 6, కాంగ్రెస్ పార్టీ నుంచి 4, బీజేపీ పార్టీ నుంచి 4 గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో చాలా మంది కౌన్సిలర్ అంతా కూడా కాంగ్రెస్, బీజేపీ, అదేవిధంగా ఎంఐఎం స్వతంత్ర అభ్యర్థులంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో మొత్తంగా 42 మందికి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల సంఖ్య అయితే పెరిగినటువంటి పరిస్థితి. తాజాగా ప్రభుత్వ మార్పుతో ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. దీంతో మొత్తంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన వారి సంఖ్య 36కు చేరుకుంది. 36 మంది